కార్తిక్. ఈ రోజు నేను పృథ్వీరాజ్ చౌహాన్ గురించి చెప్పబోతున్నాను. పృథ్వీరాజ్ చౌహాన్ మన భారతీయ రాజు. ముందర పృథ్వీరాజ్ చౌహాన్ జననం గురించి చూద్దాం. పృథ్వీరాజ్ చౌహాన్ రాజు సోమేశ్వర, రాణి కర్పూరదేవికి జన్మించారు. వారి తండ్రి చాళుక్య రాజసభకు తీసుకువెళ్లారు. ఆయన చాళుక్యుల రాజసభలో ఉన్న సమయంలో పృథ్వీరాజు, అతని తమ్ముడు హరిరాజా ఇద్దరు గుజరాత్ లో జన్మించారు. పృథ్వీరాజ విజయ ప్రకారం పృథ్వీరాజ్ జ్యేష్ఠ నెల 12వ రోజు జన్మించాడు. ఈ గ్రంథంలో తన పుట్టిన సంవత్సరాన్ని ప్రస్తావించలేదు, కానీ జన్మ సమయంలో జ్యోతిష్ శాస్త్ర ఆరాధిత జాతక చక్రాన్ని అందిస్తుంది. జాతక చక్ర ఆధారంగా దశరథ శర్మ కాలాన్ని గణించిన ఆయన పృథ్వీరాజ్ పుట్టిన సంవత్సరం క్రీస్తు పూర్వం 1166గా నిర్ణయించారు. ఇప్పుడు పృథ్వీరాజ్ విద్య గురించి చూద్దాం. పృథ్వీరాజ్ గురించిన మధ్యయుగ జీవిత చరిత్రలు అతన్ని బాగా చదువుకున్నాడని సూచిస్తున్నాయి. పృథ్వీరాజ విజయం ఆయనకు 6 భాషలలో ప్రావీణ్యం ఉందని సూచిస్తుంది. పృథ్వీరాజ్ రాసో అనే గ్రంథం 14 భాషలను పృథ్వీరాజ్ నేర్చుకున్నాడు అని వివరిస్తుంది. ఇది ఒక అతిశయోక్తిగా భావించబడుతుంది. చరిత్ర, గణితం, ఔషధం, సైనిక, పెయింటింగు, తత్వశాస్త్రం, వేదాంత శాస్త్రాల వంటి అనేక అంశాలలో అతను బాగా ప్రావీణ్యం పొందాడని రసో వ్యాఖ్యానించాడు. ఈ 2 రచనలు ఆయన విలువిద్య ప్రత్యేకంగా నైపుణ్యం కలిగి ఉన్నాయని పేర్కొన్నాయి. పృథ్వీరాజ్ చౌహాన్ రాజపుత్ర వంశానికి చెందిన ప్రముఖ చక్రవర్తి. ఈయన 12వ శతాబ్దపు 2వ అర్ధ భాగంలో ఉత్తర భారతదేశాన్ని పరిపాలించాడు. పృథ్వీరాజు ఢిల్లీని పాలించిన రెండవ చివరి హిందూ చక్రవర్తి. 11 ఏళ్ల వయసులోనే సింహాసనాన్ని అధిష్ఠించిన పృథ్వీరాజు అజ్వీరు, ఢిల్లీల జంట రాజధానులుగా నిర్ణయించాడు. ప్రస్తుత రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లోని చాలా మటుకు ప్రాంతం పృథ్వీరాజ్ పాలనలో ఉంది. ఈయన ముస్లిం దండయాత్రలకు వ్యతిరేకంగా రాజపుత్రులను సంఘటితం చేశాడు. పృథ్వీరాజు కౌజన్ను పరిపాలించిన గడ్వాల రాజు జయచంద్ర కూతురైన సంయుక్తను తీసుకొని పోయి పెళ్లి చేసుకోవడం భారతదేశపు జన సాహిత్యంలో చాలా ప్రసిద్ధమైన ప్రేమ కథ. పృథ్వీరాజు ఆస్థాన కవి స్నేహితుడైన చంద్ బర్తై వ్రాసిన పృథ్వీరాజ్ నియమం వలి అనేది 1195లో మొదటి చరిత్ర పుస్తకంగా పేర్కొనబడింది. ఈయన చాలా బాధ్యతలు తీసుకున్నాడు. ఇప్పుడు కొన్ని బాధ్యతల గురించి మనం చూద్దాం. మొదటగా అధికార బాధ్యతలు. 2వ పృథ్వీరాజ తర్వాత పృథ్వీరాజ్ చౌహాన్ తండ్రి సోమేశ్వర చహామన రాజు కిరీటాన్ని ధరించిన తర్వాత పృథ్వీరాజు గుజరాత్ నుండి అజ్మీర్కి మారిపోయాడు. క్రీస్తు పూర్వం 1177లో పృథ్వీరాజు 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు సోమదేవర మరణించాడు. సోమేశ్వర పాలన చివరి శిలాశాసనం. పృథ్వీరాజు పాలన మొదటి శాసనం ఈ సంవత్సరం నాటివి. ఆ సమయంలో చిన్న వయసులో ఉన్న పృథ్వీరాజ్ చౌహాన్ తన తల్లి దగ్గరే పెరుగుతూ ఉండేవాడు. తన తల్లి రాజ ప్రాతినిధ్యం వహిస్తుండగా సింహాసనం అధిరోహించాడు పృథ్వీరాజు. సోమేశ్వర సింహాసనంపై పృథ్వీరాజును కూర్చోపెట్టాడు. ఢిల్లీ రాజు పృథ్వీరాజ్ చౌహాన్ వీరగాథ ఇది. తన కళ్ళు పీకేసిన కూడా గురి తప్పని వీరుడు పృథ్వీరాజ్ చౌహాన్. అంత నిష్టలతో విద్యాభ్యాసం నేర్చుకున్నాడు పృథ్వీరాజ్ చౌహాన్. మన దేశంలో ఇలాంటి రాజులు ఉండడం మన దేశానికి ఎంతో గర్వకారణం. మనం వీరిని చూసి ఎంతో నేర్చుకోవాలి. అందరికీ ధన్యవాదములు. వెరీ గుడ్, సూపర్, చాలా బాగా చెప్పావు.